ఒకసారి మొంగుమూరి దేవదాసయ్య గారి దగ్గరికి ఒక చిన్న పాపను తీసుకుని వచ్చారంట స్వస్థత చేయమని. అయితే ఆయన తన చేతి పైన ఒక చిన్న డ్రాప్, ఒక మందు వేశాను, నువ్వు దాన్ని తిన్నట్లయితే నీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఆ చిన్న పాప చాలా ఏడుస్తూ ఉందంట. అయ్యో అది చేదుగా ఉంది అనేసి. అయితే ఆయన లేదు లేదు తీసుకో చాలా బాగుంటుంది అన్నప్పుడు అమ్మ వెంటనే దాన్ని తిన్నదంట. తేనె తిన్న వెంటనే అమ్మ ఇంకా కావాలి అంటూ ఉన్నదన్నమాట. అయితే ఆ పాప స్వస్థత పొందుకుంది. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దేవదాసయ్య గారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని సన్నిధి కూడా ఈ విధంగానే ఉంటుంది. మనం దానిని ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ మనము ఇంకా కావాలి అనుకోము. ఎప్పుడైతే దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారో, ఆ పిల్ల ఏ విధంగా అయితే ఆ తేనెను తను తిన్న తర్వాత ఇంకా కావాలి అన్నదో దేవుని సన్నిధికి ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటారు.